మాహోను కుమారుడైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటెను ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను, ప్రసిద్ధి ఆయను. హల్లెలూయా. నా దేవుడు ఆ కార్యము చేయాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నా. నా ప్రభావాలు నీ జీవితంలో చేయును గాక, చేయును గాక. యేసు నామమును ఒక్కొక్కరిన దేవుడు ప్రసిద్ధి చేయును గాక. ఈ పరిచర్య దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ఆయన ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. మినిస్ట్రీని ఇంకా దేవుడు ప్రసిద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. ఎవ్వరూ తెలియదండి అనే ఆ మాట లేకుండా నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పిలిచింది వాస్తవం అయితే, వాస్తవం కనుక అని ఏం చేస్తారంటే ప్రసిద్ధి చేయును గాక. సమూయేలుని పిలిచి ఆయన్ని ప్రసిద్ధి చేసిన దేవుడు, దావీదుని పిలిచి ప్రసిద్ధి చేసిన దేవుడు, సొలొమోను జీవితంలో ఆయన జీవితాన్ని ప్రసిద్ధి చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరము ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడు. ప్రియమైన వాడు, ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్న, ఆయన లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, జీవు కలిగిన వాడు కనుక కార్యము చేయును గాక. హల్లెలూయా. ఇంకా మీరు ఒక వాక్యం చూపిస్తాను, చూస్తారా? చూడండి, మార్కు సువర్తమానం 14వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువర్తమానం 14వ అధ్యాయం 9. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా. ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎన్ని కార్యాలు చేయలేదు, ఎంతమంది రాలేదు, ఏమి చేయలేదు. అయితే ఈ కార్యం మాత్రమే మీరు చూడండి ప్రసిద్ధి అవుతుంది అని యేసు ప్రభు నోట ఎంతగా ఆయన చెప్పడం మనం గమనించగలము. ప్రియమైన వాళ్ళ, ఆ తల్లిగారు చేసిన ఆ గొప్ప కార్యాన్ని ఏమండి ఎంతవరకు అంట, సర్వలోకములో ఎక్కడైతే ఈ స్వార్థ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది. హల్లెలూయా, హల్లెలూయా. మీద నా దేవుడు చేసినది ప్రసిద్ధి చేయును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాం. చూడండి, యెషయా పుస్తకం 42:8. యెషయా పుస్తకం 42:8. యెహోవాను నేనే, క్షమించండి 6. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన సత్యాన్ని గుర్తెరిగితే ప్రియమైన వాళ్ళరా, పిలవబడిన వారి చెయ్యి నా దేవుడు పట్టుకొనును గాక. పిలవబడిన వారి ప్రతి ఒక్కరి చెయ్యి నా యేసయ్య పట్టుకొనును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు నన్ను ఏం చేశాడు చెప్పండి గట్టిగా. పిలిచాడు కనుక ఆయన ఏం చేశాడు, నా చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. మరెందుకు అధైర్యపడతావు? ఎందుకు ధైర్యం నీ నుంచి వెళ్ళిపోతా ఉంది? అప్పుడప్పుడు ఏమైనా అధైర్యం చేత నింపబడి దిగులు పడుతూ, ఏమైనా బాధపడుతూ, వ్యాధులు పడుతూ, ఎందుకు నేను ఒంటరిగా ఉన్న వ్యక్తిని అని ఈ వ్యక్తిగత జీవితంలో నడిపించబడతా ఉంటావు. నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, ఆయన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఏం చేశాడు? ఆయన చెప్పండి గట్టిగా. మన చెయ్యి ఏం చేశాడంట? పట్టుకొని ఆయన మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎందుకో ఆయన మనల్ని ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
లోకంలో ఉన్న వారందరికంటే ఆయన ముందుగా మనం ఎరిగాడు కనుక ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ పిలిచిన దేవుడు మన చెయ్యి పట్టుకున్న దాకా పట్టుకునే ఉన్నాడు అనే విశ్వాసంతో సరందరూ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటని నీ గుండెల్లో ఏమంటే స్థిరపరుచుకో. నీ మనసు అనే పలక మీద వ్రాయబడిన స్థూలికి రా. ప్రియమైన వాళ్ళరా, నా చెయ్యి, నా దేవుడు నా చెయ్యి పట్టుకొని. బైబిల్లో మీరు చూస్తే 73వ కీర్తనకి రండి. వచ్చారా? 73వ కీర్తన మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ వచనం చూడండి. ఆయన అంటాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు ఆయన పాదాలు జారేదానికి కొంచెమే తప్పిందంట. అడుగులు జార సిద్ధమయ్యాయి. ఎందుకని? ఈయన పాదాలు తప్పిపోతున్నాయి. ఎందుకని? ఈయన అడుగులు జార సిద్ధమయ్యాయి అని అంటే చూడండి, భక్తిహీనుల క్షేమం కంటబడిందంట. గర్వించు వారిని బట్టి మచ్చలు పడ్డాడంట. ఆయన భక్తిహీనుల క్షేమం అంటే యేసు ప్రభువుని నమ్మకుండా ఏమండి వ్యక్తిగత జీవితంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించేవారు క్షేమంగా ఉన్నారు. అవసరమైనప్పుడు 100 రూపాయల నోటు వస్తుంది, అవసరమైనప్పుడు 500 రూపాయల నోటు వస్తుంది, అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారు, అవసరమైన ఏదైనా తెచ్చుకోగలుగుతున్నారు, ఏదైనా తినగలుగుతూ ఉన్నారు. అరే, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, వాళ్ళ పిల్లలు మంచిగా బ్రతుకుతున్నారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, వారికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనమేమో దేవుని మందిరానికి పోతున్నాం, దేవుని స్తోత్రం అంటున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఏమండి, మన వ్యక్తిగత జీవితంలో అక్రమం వద్దు, అన్యాయం వద్దు, అవినీతి వద్దు, ఏమండి నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం అని అనుకుంటే మన జీవితంలో ఏం కార్యం జరగడం లేదే. వాళ్ళు జరుగుతూ ఉన్నాయే, వాళ్ళ పిల్లలు బాగుపడుతూ ఉన్నారే. నా పిల్లలు బాగుపడేది ఎప్పుడు? నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడు, నా పిల్లలకు ఏమండి మంచి జ్ఞానం ఎప్పుడు వస్తుంది, మంచిగా ఎప్పుడు చదువుతారు, మంచి సంబంధాలు ఎప్పుడు వస్తాయి, మంచి వివాహాలు ఎప్పుడు జరుగుతాయి ఏమండి అని ఈయన గారు తెగ బాధపడిపోతుంది. భక్తిహీనుల క్షేమం కంటబడింది. భక్తిహీనుల వాళ్ళు ఎవరంట? భక్తిహీనుల క్షేమం కంటబడిందంటే చూస్తా ఉంటే దైనందిన జీవితంలో ఏమంటే రోజు తిరుగుతూ ఉంటే వినే మాటలు ఉంటాయి, కంటితో చూసేవి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈయన కాస్త నేను ఎందుకు ఇంత భక్తిగా ఉండాలి, నేను కూడా భక్తిహీనుడిగా మారిపోతే ఎంత బాగుంటుంది, నేను కూడా అక్రమం చేస్తే, నేను కూడా అన్యాయం చేస్తే, నేను కూడా అవినీతి చేస్తే, నేను కూడా లంచాలు తీసుకుంటే, నేను కూడా వాళ్ళకి బతికితే నా చేతిలో కూడా రూపాయి ఉంటుంది కదా, నా జీవితం కూడా బాగుంటుంది కదా, నా పిల్లలు కూడా బాగుపడతారు కదా అని అనుకుంటా ఏమండి ఏ స్థితిలోకి వచ్చాడు అంటే ఆయన కాలు జార సిద్ధమైపోయిందట. ఆ సమయంలో ఒక్కసారి వీళ్ళ అంతమేమవుతుందో అని చూద్దామని మోకరించి దేవునితో పొందు చేసుకుని దేవుని దగ్గర సహవాసం చేసి ప్రార్థన చేస్తా ఉంటేనట ఒక్కొక్కరు ఆ కొండ మీద నుంచి, ఆ స్థితిలో నుంచి, ఆ ఎత్తైన పరిస్థితిలో నుంచి, ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి జారి పడిపోతే వాళ్ళని ఎవరు పట్టుకునే లేరట. వారి జీవితం అంతటితో నశించిపోయింది, అంతటితో గతించిపోయింది. అయితే ఈయన జార సిద్ధమై ఎప్పుడైతే ఉన్నాడో దేవుడు వచ్చి కుడి చేయిని పట్టుకున్నాడంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ జారిపోయిన పరిస్థితులు ఉన్నాయా, జారేదానికి సిద్ధంగా ఉన్నాయా, ఈ వ్యక్తిగత జీవితం ఏమండి పరిశుద్ధతలో నుంచి, క్రమంలో నుంచి జారిపోయేదానికి సిద్ధమై ఉన్నాయా? నా యేసయ్యని కుడి చేయి పట్టుకొనును గాక, నా దేవుని పట్టుకొనును గాక, నీ పాదాలు పండ మీద స్థిరపరచును గాక, ఆయన కోసం జీవితం మాధుర్యంగా ఉండగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. ఆయన ఎవరయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, నిన్ను చెప్పండి, నన్ను గట్టిగా చెప్పండి, పిలిచినవాడు, నన్ను పిలిచినవాడు, నిన్ను పిలిచినవాడు. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే ఏమండి దేవుని మాటలన్నీ పెడచెవిని పెట్టి నా ఇష్టంగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నాకు మెచ్చినట్టు బ్రతుకుతాను అన్న తీర్మానం చేసుకొని ఒకవేళ నీ జీవితం అధోగతి పట్టిందా, అదో పాతాళిపోయిన జీవితమా, యేసయ్యని చేయి పట్టుకుని లేవనెత్తునుగాక, ఆయన చేయి పట్టుకుని లేవనెత్తునుగాక. చూడండి ఆ మాట 37:24 చూడండి, కీర్తనలు 37:24.
గట్టిగా చదవండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నా దేవుడిని లేవనెత్తును గాక. నా దేవుని జీవితానికి మరలా ఉద్యోగాన్ని కలుగు చేయను గాక. నూతన తీర్మానం నా ప్రభు అనుగ్రహించును గాక. నూతన జీవితం అనుగ్రహించును గాక. ఆయన నీ పాదాలు బండ మీద నిలుపును గాక. నిన్ను స్థిరపరచును గాక. నీ నోట కొత్త కీర్తన ఉండును గాక. నిన్ను చూసి అనేకులకి మీద భయభక్తులు కలిగి యేసయ్య దగ్గరికి రాగలిగే స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. నా దేవుని జీవితాన్ని మార్చును గాక. ఆయన నీ వ్యక్తిగత జీవితంలో తలచినది, ఆలోచించినది ఆయన నెరవేర్చే స్థితిలోనికి నిన్ను లేవనెత్తును గాక. నీ జీవితాన్ని ఆయన లేవనెత్తును గాక. కారణం సామాన్యుడివి కాదు సహోదరుడా, సహోదరి. అప్పుడప్పుడు అంటా ఉంటా, నాదేముందులన్నా, నా బతికేముందులన్నా, నా జీవితం ఏముందులన్నా, అందరికంటే దయనీయం అయిపోయిందన్న, అందరికంటే దారుణం అయిపోయింది, అందరికంటే ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి నా జీవితంలో ఉందన్నా, నేను అలా అయిపోయానా, నా పరిస్థితి అలా మారిపోయిందన్నా అని దుఃఖపడుతూ బాధపడుతున్నావా? అందుకని అంటాడు, అరే నువ్వు పిలువబడిన వాడిరా, నువ్వు మనిషి ద్వారా పిలువబడిన వ్యక్తివి కాదు. నువ్వు ఎవరి ద్వారా పిలువబడిన వ్యక్తివి చెప్పండి గట్టిగా. నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఆయన మనిషి కాదు. ఆయన ఎవరు? దేవతే శూన్యములు సృష్టిని వేలాడదీసిన నీ తల వెంట్రుకు లెక్క పెట్టి ఉన్నవాడు. పుడి సిటీలో నీటిని మూటగట్టి ఉన్నవాడు, జానతో కొలిసిన వాడు. ప్రియమైన వాళ్ళ ఆ దేవాది దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ప్రియ యమనస్తుడా, దేవుని కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. నీవు కింద పడిపోయావో తిరిగి లేవలేకుండా పొరపాటును కూడా ఉన్నావు. ఆయన నిన్ను లేవనెత్తును గాక. ఆయన నిన్ను పిలిచాడు కనుక నిన్ను లేవనెత్తును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు ఈ ఆశీర్వాదం అనుభవించాలని ప్రభు కోరుకుంటూ ఈ మాట తెలియజేసి ఉన్నాడు. నిశ్చయముగా ఈ మాట ఒక గుండెల్లో నీరు కట్టి ఫలింపు చేయను గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ఆకాశం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచి ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడు. నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడు. ఆకాశపు చేతులు ఎత్తగలిగితే చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకోగలవా? ప్రభువా, మీరు నన్ను పిలిచి ఉన్నారందుకు స్తోత్రం. చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోని మీరు నన్ను పిలిచారు. మీరు పిలిచారు. ప్లీజ్ హల్లెలూయా, హల్లెలూయా. మీరు నన్ను పిలిచారు. అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒక్క క్షణం ప్రార్థన చేస్తున్నామా? ఏ సైతానండి ఏసయ్యా, మీరు నన్ను పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవా, మీరు నమ్మదగిన దేవుడు. నేను నమ్మదగిన వాడను. మీరు నాకు నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. ఓ గాడ్, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణ ఆత్మ శరీరాలు పరిశుద్ధపరచును గాక. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధపరచును గాక. నీ ప్రాణ
గాక, అన్ని వనరులు పరిశుద్ధపరచును గాక. పిలిచిన దేవుడు, నా దేవుడు నిన్ను ప్రసిద్ధి చేయును గాక. పిలిచిన దేవుడు ఆయన నిన్ను ప్రసిద్ధి చేయును గాక, నిన్ను ప్రసిద్ధి చేయును గాక. మంచి పేరు నీకు కలుగు చేయును గాక, నిన్ను ప్రసిద్ధిలోనికి తీసుకువచ్చును గాక. నీ కుటుంబాన్ని ప్రసిద్ధి చేయును గాక, నీ వ్యాపారం ప్రసిద్ధిలోనికి వచ్చును గాక, వచ్చును గాక, వచ్చును గాక. పిలిచిన దేవుడు ప్రియమైన వాళ్ళ, మన దేవుడు పిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలిచాడు కనుక ఆయన్ని చెయ్యి పట్టుకొనును గాక, నీ చెయ్యి పట్టుకొనును గాక, ఆయన్ని చెయ్యి పట్టుకొనును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నామో సహోదరుల సహోదరు, ఆయన్ని చెయ్యి పట్టుకొనును గాక, నీ చెయ్యి పట్టుకొనును గాక. ఆయన్ని పడిపోయిన జీవితాన్ని లేవనెత్తును గాక, మరొక విషయం ఉన్న ప్రభుని అనుగ్రహించును గాక, మరోసారి లేవనెత్తును గాక, లేవనెత్తును గాక. ఓ గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆకాశం చేతులెత్తి ఒక్క క్షణం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో అందరం ప్రార్థన చేసుకుందామా? కృపాసక్తి సంపూర్ణ జీవాధిపతివైన నా తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని స్తోత్రము. ఫిబ్రవరి మాసం అంతా కూడా కృపగలిగిన తండ్రిగా, చాలిన దేవునిగా మీరు మాతో ఉండి మాసమంతా కూడా కనుపాపబడి కాచి క్షేమాన్నిచ్చి ఆఖరి పునరుత్థాన దినాన సజీవుడిగా మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ప్రభా మీరు మాకిచ్చిన ఈ ధన్యత భాగ్యాన్ని బట్టి తండ్రి నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. వేయగలిగిన దేవ, పాటలు, సాక్ష్యాలు, ఆత్మారాధన ద్వారా మీ ఘనమైన నామానికి మహిమను పొందినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవునిగా మీరు మా మధ్యలోనికి దిగివచ్చి లేఖన సత్యాలలో నుంచి మీరు ముచ్చటించిన అమూల్యమైన మీ వాక్కును బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు లేఖనంలో ఉండే తండ్రి. ఈ యొక్క ఉదయకాల వేళలో మీరు మాతో ముచ్చటించారు నాయన. వేయగలిగిన దేవ, మీరు పిలిచిన దేవుడు కనుక ప్రాణ ఆత్మ దేహాలలో ఉన్నటువంటి కల్ముషాన్ని అంతటిని కూడా తొలగించి సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన దేవునిగా తండ్రి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని ఉన్నారు తండ్రి. దయగలిగిన దేవానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రభా పిలిచినటువంటి మీరు ప్రాణాత్మ దేహాలలో ఉన్న దోషాన్నంతటిని కూడా తొలగించగలిగిన దేవుడు తండ్రి. దయగలిగిన దేవ, పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచి ఉన్నారు కనుక తండ్రి నీకు స్తోత్రం నైనా. సియోను కుమార్తెలకు కలిగినటువంటి కల్మషాన్నంతటిని కూడా నేను కలిగి వేస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అటువలే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఉన్నాడు కనుక కళంకమైనను ముడతైనను మత్సైనను అటుది మరియు ఏదీ లేకుండా తండ్రి దాన్ని పరిశుద్ధపరిచి నిందారహితముగా తన ఎదుట నిలవబెట్టునని లేఖనము సెలవిచ్చుచూ ఉండగా దైనందిన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కలిగినటువంటి ప్రతి కల్మషము కూడా తొలగిపోవటానికి పరిశుద్ధాత్మగా మీరు సహాయం చేయని నాయన. తలంపులలో, ఆలోచనలలో, క్రియలలో, ప్రవర్తనలో ఉన్నటువంటి ప్రతి దోషము తొలగిపోవాలి, ప్రతి కల్మషము తొలగిపోవాలి. ఒక్కొక్కరి జీవితం పరిశుద్ధపరచబడాలి. యేసయ్య ఎదుట నిందారహితముగా నిలబడటానికి ఒక్కొక్కరిని దయతో మీరు సిద్ధపరచండి అయ్యా. నైగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. జక్కయ్యను సమీపించి నైనా అబ్రహాము కుమారుడు వలె మార్చినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక ఈ పునరుత్థాన దినాన మీ సముఖ
మందిరానికి కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు సమీపించండి నాయన. ప్రతి దోషాన్ని తొలగించి తండ్రి యోగ్యులుగా పవిత్రులుగా మార్చి మీ రాక కొరకు సిద్ధపరచండి నాయన. సమూయేలును పిలిచి అతని ప్రవక్తగా స్థిరపరిచి దాని మొదలుకొని బేర్షెబా వరకు అతని కీర్తిని విస్తరింప చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు నాయన. లోకములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని పిలిచారు కనుక తండ్రి నిశ్చయముగా మీరు మమ్మలను హెచ్చించే దేవుడు నాయన, గొప్ప చేసే దేవుడు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మా పితుడైన దావీదు కీర్తిని ఎలా విస్తరింప చేసి ఉన్నారు, సమూయేలు కీర్తిని విస్తరింప చేసి ఉన్నారు, సొలొమోను యొక్క కీర్తిని కూడా విస్తరింప చేసిన దేవుడు కనుక నిశ్చయముగా తండ్రి ఈ ప్రార్థన మందిరములో కాలు పెట్టిన ఒక్కొక్కరిని, ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి నిశ్చయముగా మీరు హెచ్చించని నాయన, గొప్ప చేయని తండ్రి. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చేయించినటువంటి తండ్రి ప్రతి పనిలో కూడా ఘనతను కలుగు చేయండి, హెచ్చించని నాయన. తోటి వారి కంటే కూడా నాయన మంచి పేరుని, ఖ్యాతిని ఒక్కొక్కరికి దయతో మీరు దయచేయండి నాయన. బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలతలన్నీ కొట్టివేయబడాలి. యేసు నామములో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి గొప్ప చేసి మహిమను మీరు కలుగు చేయండి స్వామి. మీకు స్తోత్రాలు నాయన. విద్యా రంగములో బిడ్డలను హెచ్చించండి నాయన. ఉద్యోగ పరంగా కూడా బిడ్డలు తనగా ఆశీర్వాదకరంగా ఉండటానికి దయతో మీరు సహాయం చేయండి నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి ప్రాంతంలో ఈ పరిచర్యను కూడా తలగా మీరు హెచ్చించి గొప్ప చేసి ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించండి నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి శాఖోపశాఖలుగా తండ్రి బూది గంటాల వరకు కూడా హొసన్న పరిచర్య విస్తరించినట్లుగా మీరు కార్యాలు చేసి మహిమను పొందుకుని నాయన. కృప కలిగిన నా తండ్రి పిలిచిన వాని చేతిని పట్టి మీరు నడిపించే దేవుడు కనుక భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఎవరు హృదయంలో మత్సరపడకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు ఉన్నాడని తండ్రి గొప్ప నిరీక్షణతో నడిపించబడటానికి మీరు సహాయం చేయండి నాయన. పలు సందర్భాలలో పలు పరిస్థితులను బట్టి కృంగిపోయి అలసిపోయి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఒక్కొక్కరు ఈ పునరుత్థాన దినాన నిశ్చయముగా మీరు లేవనెత్తండి నాయన. ఒక్కొక్కరి యొక్క స్థితిని ప్రభా ఉన్నతముగా మీరు లేవనెత్తండి తండ్రి. ఎక్కడ పడిపోయి ఇక భక్తి చేయలేము, విశ్వాసంలో నడిపించబడలేము, ఇక చాలు ఈ బ్రతుకని తండ్రి ఎందరైతే నిరాశ మధ్యలో ఉన్నారో వారందరినీ కూడా ఈ ఉదయకాల వేళలో మీరు సమీపించని నాయన. పితుడైన దావీదును లేవనెత్తిన వాడా నైనా నేలకు పడినటువంటి అతని జీవితాన్ని అందడానికి ఎక్కించినటువంటి శక్తి కలిగిన దేవుడు కనుక ఒక్కొక్కరి బ్రతుకును, ఒక్కొక్కరి కుటుంబాన్ని, ఒక్కొక్కరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను తండ్రి ఉన్నతమైన అనుభవాల్లోనికి లేవనెత్తి ఆశీర్వాదం చేత మీరు తృప్తిపరిచి నడిపించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. దయతో మీరు సహాయం చేయండి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. పిలిచిన దేవా ఒక్కొక్కరిని అంతం వరకు కూడా స్థిరపరిచి తొట్టిల్లకుండా నడిపించి మీ మహిమ కలిగిన రాక కొరకు సిద్ధపరచని నాయన. ఈ పునరుత్థాన దినాన మీ సముఖానికి కూడి వచ్చి ఈ నీ మాటలు మీరు తీర్మానం చేసిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాలను ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి మీరు నడిపించని నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డల కుటుంబాలను కూడా ఆశీర్వదించి గొప్ప చేయని తండ్రి. శారీరకంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అన్ని కోణాలలో కూడా మీ బిడ్డలు హెచ్చించబడి ఆశీర్వాదాన్ని పొంది మీ రాజ్య వారసులుగా మారటానికి కృప దయచేయండి నాయన. మందిరములో కాడు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సంతోషాన్ని కలుగ చేయండి, ఆత్మాభివృద్ధిని కలుగ చేయండి, కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి, శరీరాల్లో చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పునరుత్థానపు దీవెన చేత, పునరుత్థానపు శక్తి చేత, పునరుత్థానపు ఆశీర్వాదాల చేత ఒక్కొక్కరిని తృప్తిపరిచి అంతవరకు నడిపి
జరిగించి మీ రాక కొరకు సిద్ధపరచండి. ఇప్పటి వరకు మాతో నిలిచారు, ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించారు. అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా దైవ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాము స్వామి. ఇంకొన్ని బలపరచండి. అధికమైన బలముతో, సంపూర్ణమైన ఆరోగ్యముతో, నూతన కృపతో, కొలతలేని ఆత్మశక్తితో మీరు అభిషేకించి నూతనమైన వాక్కులతో నింపి నిలిచిన ప్రతి స్థలములో కూడా ఆశీర్వాదకరమైన ఘనమైన పాత్రగా వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని తీర్మానమును స్థిరపరిచి హెచ్చించి మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు అందరిని దీవించును గాక. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కుంగుచునే. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. గాయములాచే బాధనుంది, రక్తము కార్చే హింసనుంది. సిలువలో వేలాడే
కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే